ఇంటర్నేషనల్ మీడియా ఈ న్యూస్ గురించి చాలా గట్టిగానే కవర్ చేస్తుంది. కానీ భారత్‌లో ఈ న్యూస్ అంతగా కవర్ చేయట్లేదు. భారత్ నుంచి ఇన్స్‌పిరేషన్ తీసుకొని టర్కీ డైరెక్ట్‌గా ఓపెన్‌గా అమెరికాకి చెప్పింది. మేము రష్యా నుంచి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొంటూనే ఉంటాము అని. ఈ అంశంపై ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి. అండ్ ఈవెన్ అమెరికా డిమాండ్ చేసింది టర్కీని రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయండి అని. రీజన్ ఇస్ వెరీ సింపుల్. కొన్ని వారాల నుంచి ట్రంప్ చాలా ప్రెషర్ పెడుతున్నాడు మనపై, అంటే భారత్‌పై రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయండి అని. కానీ అది కుదరలేదు. మనం తల వంచలేదు. ఇప్పటికి కూడా మనం రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నాం. సో ఇప్పుడు ట్రంప్ కొంచెం ఫేస్ సేవింగ్ కోసం కనీసం ఏదైనా ఒక చిన్న కంట్రీ అయినా ప్రెషర్ పెడదాం, ఏదైనా చేద్దామని ఇప్పుడు తన కళ్ళు పడ్డాయి టర్కీ పైన. సో టర్కీని డిమాండ్ చేస్తున్నాడు మీరు రష్యన్ ఆయిల్ కొనడం ఆపేయమని. యుఎస్ఏ భయం ఏంటంటే వేరే కంట్రీస్ భారత్ ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలు పెడితే ఆర్ కొనడం కంటిన్యూ చేస్తే అమెరికాకి చాలా ఇబ్బంది. అండ్ ఆల్రెడీ ఏదైతే అమెరికా 50% టారిఫ్ వేసిందో భారత్ పై, దాని గురించి అంత ఎఫెక్ట్ ఆర్ ప్రెషర్ మనం తీసుకోలేదు. మనం దాన్ని నైస్ గా సైడ్ లైన్ చేసాం. మనం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. ఆల్రెడీ టర్కీపై కొన్ని శాంక్షన్స్ విధించింది అమెరికా. రీజన్ ఏంటి అంటే టర్కీ వాళ్ళు రష్యా నుంచి S-400 కొన్నారు కొన్ని సంవత్సరాల క్రితం. సో దానిపై శాంక్షన్స్ విధించింది అమెరికా. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, ఆ శాంక్షన్స్ మేము చాలా టైట్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం రిలీఫ్ ఇవ్వాలి మీకే అంటే మీరు ఇప్పుడు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఏదైతే కొంటున్నారో రష్యా నుంచి అది కొనడం ఆపేయండి. సో మేము అప్పుడు శాంక్షన్స్ తీసేస్తాము, తొలగించేస్తాము అని అమెరికా అంటుంది. దానికి రిప్లైలో టర్కీ ఏమనిందంటే అమెరికాకి కుదరదు, మేము ఆయిల్ కావచ్చు నేచురల్ గ్యాస్ కావచ్చు ఎనీ సోర్సెస్ ఆల్ సోర్సెస్ నుంచి తీసుకుంటాము ఇన్క్లూడింగ్ రష్యా అని చెప్పింది కేటగరికల్ గా. అంటే దాని అర్థం మేము ఇంకా కొంటూనే ఉంటాం. అండ్ పైగా వింటర్ కూడా రాబోతుంది. ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇదంతా వింటర్ సీజన్ యూరోప్ లో. వింటర్ సీజన్ లో నేచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ వీటి కన్జంప్షన్ ఇంకా పెరుగుతాయి. అలాంటప్పుడు రష్యా ఏదైతే చీప్ రేట్ లో అమ్ముతుందో ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ అది టర్కీ పోగొట్టుకోవాలని అయితే అస్సలు అనుకోదు. ఎందుకంటే ఇప్పుడు టర్కీ పరిస్థితి కూడా అంతేం గొప్పగా లేదు. ఏదైతే వాళ్ళ రూపీ ఉందో వాళ్ళ డబ్బులు కరెన్సీ లీరానో అంటారు, అది కూడా దాని వాల్యూ పడిపోయింది. ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోయింది. ఇలాంటప్పుడు చీప్ గా వచ్చే ఆయిల్ కానీ నేచురల్ గ్యాస్ కానీ అమెరికా కోసం నో అంటే గనక అది వీళ్ళ ఫారిన్ పాలసీని వీళ్ళే చెడగొట్టుకున్నట్లు అవుతుంది. బెనిఫిట్ ఎక్కడి నుంచి వచ్చినా ఇలాంటి టైంలో టర్కీ తీసుకోవాలనే అనుకుంటుంది. భారత్ పై పెట్టిన టారిఫ్స్ కామెడీ అయిపోతాయి ఒకవేళ ఇంకా కొన్ని కంట్రీస్ లేచి నిలబడి మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం మొదలు పెడతాము ఆర్ కంటిన్యూ చేస్తాము అంటే గనక ట్రంప్ కి పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ట్రంప్ బహుశా అమెరికన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద వరస్ట్ ప్రెసిడెంట్ గా మిగిలిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఊరికే నేను ఆ వార్ ఆపేసాను, నాకు క్రెడిట్ కావాలి, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని మళ్ళీ ముష్టి వాళ్ళు కూడా అంతగా అడుక్కోరు. నోబెల్ పీస్ ప్రైజ్ అని అడుక్కుంటూనే ఉన్నాడు ట్రంప్. ట్రంప్ ను చూసి ఫ్యూచర్ లో వచ్చే ఏ ప్రెసిడెంట్ అయినా నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఏ కంట్రీని పడితే ఆ కంట్రీని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది అని తెలుసుకోవాలి. కానీ కనీసం ఇప్పటికైనా ట్రంప్ తెలుసుకుంటాడా? నెక్స్ట్ 3 years ట్రంప్ టర్మ్ ఉంది. తెలుసుకుంటాడా అంటే తను తెలుసుకోడు. ఎందుకంటే తను డొనాల్డ్ ట్రంప్ కాబట్టి అంతగా మారడు. తను ఒక ఈగోయిస్టిక్ పర్సన్. అలాంటి పర్సన్ మారతాడని నేనైతే అనుకోను. మళ్ళీ మీకేమనిపిస్తుంది అమెరికన్ ఫారిన్ పాలసీ గురించి కమెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.